అన్నయ్య, ఈ టైంలో ఫోన్ చేసావేంటమ్మా? ఆఫీస్కి వెళ్ళలేదా? చింటూగాడి గురించి కంగారు పడుతున్నావా? నేను చూసుకుంటానని చెప్పాను కదమ్మా, నువ్వేం బెంగ పెట్టుకోకు. వదిన సిటీకి ఎందుకు వచ్చిందన్నయ్య? సిటీకి రావడం ఏంటమ్మా? అది పట్టాభి ఇంటికి వెళ్ళింది. లేదన్నయ్య, నేను ఇందాకే వదిన్ని చూశాను. పట్టాభి మనుషులతో కలిసి కారులో వెళుతూ కనిపించింది. పట్టాభి మనుషులతోనా? అవునన్నయ్య, నేను వదినని పిలుస్తూ చాలా దూరం కారు వెనక పరిగెత్తాను. అయినా వదిన వినిపించుకోలేదు. నాకెందుకో వదిన నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయిందని అనుమానంగా ఉందన్నయ్య. అలా ఎందుకు వెళ్తుంది? వదిన సిటీకి వస్తున్నట్టు మీకు చెప్పలేదా? లేదమ్మా, దానికి అసలు సిటీలో ఏం పని? అది పట్టాభి మనుషులతో వెళ్ళడం ఏంటి? వదిన పట్టాభితో చేతులు కలిపినట్టుందన్నయ్య. నన్ను ఊరికి రప్పించడానికి చింటూగాన్ని వదినే దాచి పట్టాభితో కలిసి నాటకం ఆడుతున్నట్టుంది. చచ, మీ వదిన అలా ఎప్పటికీ చేయదమ్మా. ఆ పట్టాభి మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడల్లా దానికి కారణం నువ్వే అని నిన్ను ఆడిపోసుకుంటుందే తప్ప నిన్ను ఊరికి పిలిపించమని ఒక్కసారి కూడా అనలేదమ్మా. నీ వల్ల కష్టాలు పడుతున్నానని దానికి నీ మీద కోపం ఉంది కానీ పగలేదమ్మా. ఆ పట్టాభి దాన్ని దారిలోకి తెచ్చుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు, కానీ అది లొంగలేదు. నిన్ను ఊరికి రప్పించాలన్న ఆలోచన మీ వదినకుండుంటే ఈ పాటికి ఎప్పుడో పట్టాభితో చేతులు కలిపి ఉండేది. మరి నీకు తెలియకుండా సిటీకి ఎందుకు వచ్చింది? నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా ఎందుకు వెళ్ళిపోయింది?